హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జై కుమారి కేఎన్సి. అందరూ బాగున్నారా అండి? సో ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ మిల్క్ షేక్ మరియు మసాలా మజ్జిగ. సో మరి ఇవి రెండు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి. అలాగే సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ముందుగా క్యారెట్ మిల్క్ షేక్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ 4 క్యారెట్లు తీసుకుని పైన తొక్క తీసేసుకుని వాటిని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. క్యారెట్లు సన్నగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన గిన్నె పెట్టుకుని దాంట్లోకి ఈ ముక్కలన్నీ కూడా వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి కొన్ని జీడిపప్పులు వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని వీటిని ఉడికించుకోవాలి. జీడిపప్పు క్యారెట్ రెండు కూడా ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. స్టవ్ ఆపేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి ఉడికించి పెట్టుకున్న క్యారెట్ అలాగే జీడిపప్పు వేసుకొని దాంట్లోకి సరిపడా షుగర్ వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. షుగర్ బదులు తేనె కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది కాస్త ఈ విధంగా స్మూత్గా అయ్యింది కదా. ఇప్పుడు ఇందులోకి మిల్క్ యాడ్ చేసుకోవాలి. నేను కూల్ మిల్క్ వేసుకున్నాను. మీరు మామూలు మిల్క్ వేసుకుంటే కనుక ఐస్ క్యూబ్స్ అయితే యాడ్ చేసుకోండి. కూల్గా ఉంటుంది. ఇది ఒకసారి మిక్సీ పట్టేసుకొని తీసుకుంటే మనకి టేస్టీగా క్యారెట్ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది ఒక గ్లాస్లోకి ఈ విధంగా చాక్లెట్ సిరప్తో డెకరేట్ చేసుకొని పెట్టుకొని దాంట్లోకి వేసేసుకొని దీనిపైన చక్కగా బాదం పప్పులు వేసుకుంటే చాలా కలర్ఫుల్గా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఎంతో టేస్టీగా కలర్ఫుల్గా క్యారెట్ మిల్క్ షేక్ అయితే మనకి రెడీ అయిపోయింది. చూడడానికి చాలా బాగుంది కదా. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇప్పుడు మసాలా మజ్జిగ ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసం కొంచెం జీలకర్ర, కొద్దిగా అల్లము, 3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా పుదీనా, కొంచెం కొత్తిమీర తీసుకోవాలి. ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి అల్లం ముక్కలుగా కట్ చేసుకొని అలాగే పచ్చిమిర్చి కూడా ముక్కలు చేసుకోవాలి. అలాగే దీంట్లోకి జీలకర్ర కూడా వేసుకోవాలి. దీంట్లోనే కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని దీన్ని ఈ విధంగా పేస్ట్ చేసేసుకోవాలి. దీంట్లోకి ఇప్పుడు ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి పెట్టుకోవాలి. దీన్ని పక్కకు పెట్టుకొని పెరుగు తీసుకొని పెరుగుని కాస్త మజ్జిగలాగా ఒకసారి స్పూన్తో ఈ విధంగా కలుపుకుంటే మనకి పలుకులు లేకుండా స్మూత్గా అవుతుంది. దీంట్లోకి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందు పేస్ట్ చేసి పెట్టుకున్న పుదీనా, పచ్చిమిర్చి, కొత్తిమీర పేస్ట్ ఉంది కదా, దీన్ని ఇలా ఓ ఫిల్టర్ పెట్టేసుకొని ఈ విధంగా వేసేసుకొని ఆ రసం మాత్రం తీసుకుంటే సరిపోతుంది. ఈ మజ్జిగ తీసుకోవడం వల్ల మనకి డైజెషన్ ప్రాబ్లం కూడా క్లియర్ అవుతుంది. ఎందుకంటే దీంట్లోకి జీలకర్ర, పుదీనా వేసాం కాబట్టి అల్లం కూడా వేసాం కదా. సో ఆ విధంగా మనకి యూజ్ అవుతుంది. సమ్మర్లో చాలా టేస్టీగా చల్లగా ఉంటుంది. దీన్ని ఒక గిన్నెలోకి వేసేసుకొని మనకి మజ్జిగ కాస్త పలుచగానే ఉండాలి కాబట్టి సరిపడా కూల్ వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుంటే మనకి ఎంతో చలవ చేసి మసాలా మజ్జిగ రెడీ అయిపోతుంది. ఎండాకాలంలో ఇలా చేసుకుని తాగితే మనకి ఎండ నుంచి కూడా చాలా ఉపశమనం ఉంటుంది. దీన్ని గ్లాసులోకి వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, టేస్టీ మసాలా మజ్జిగ కూడా రెడీ అయిపోయింది. ఇలా చేసుకొని తాగితే కనుక చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ఈ మజ్జిగ కాస్త ఘాటుగా ఉన్నా కూడా మనకి ఎండ నుంచి అయితే చాలా ఉపశమనం ఉంటుంది. చాలా చలవ చేస్తుంది. చూస్తారు కదండి, మరి ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ మిల్క్ షేక్ అలాగే మసాలా మజ్జిగ. సో మరి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సో మరి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. సో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.